నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. ఇరాన్తో యుద్ధంపై పెద్దన్న మెత్తబడ్డాడా? పెంటగాన్ వార్నింగ్తో ట్రంప్ వెనక్కి తగ్గాడా? క్షిపణుల నిల్వలతో తత్వం బోధపడిందా? సూపర్ పవర్ ఇమేజ్ డేంజర్లో పడబోతోందా? ఇంతకీ అగ్రరాజ్యాన్ని వెంటాడుతున్న ఎన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ఏంటి? ప్రపంచంలోనే తిరుగులేని సూపర్ పవర్గా చలామణి అవుతున్న అమెరికా రక్షణ రంగాన్ని ప్రస్తుతం ఒక తీవ్రమైన ఆందోళన కుదిపేస్తోంది. పశ్చిమాసియాలో చెలరేగిన సుదీర్ఘ ఘర్షణలు, ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతలతో అమెరికా దగ్గరున్న అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. ఈ పరిణామం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు, పెంటగాన్ సైనిక వ్యూహకర్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఇరాన్తో యుద్ధంలో కాస్త వెనక్కి తగ్గాలని డిసైడ్ అయ్యారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడం చందంగా మారింది అమెరికా తీరు. ఇరాన్ ఏదో ముప్పు తలపెట్టబోతోందన్న ఊహాగానాలతో ఇజ్రాయెల్తో కలిసి కాలు దువ్వి ఉన్న ఆయుధాలన్నింటినీ ఊడ్చేసింది. ఇప్పుడు చైనా లాంటి దేశంతో పొరపాటున యుద్ధం వస్తే హ్యాండ్సప్ తప్ప మరో ఛాయిస్ లేదన్నట్లుగా అగ్రరాజ్యం ఆయుధ భాండాగారం ఖాళీ అయింది. అందుకే మొన్నటి వరకు అరిస్తే కరుస్తా, కరిస్తే అరుస్తానని బీరాలు పలికిన అధ్యక్షుడు డొనాల్డ్ ఇక యుద్ధం ఎందుకులే అనే నిస్సహాయ స్థితికొచ్చారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనాల ప్రకారం అమెరికా డిఫెన్స్ ఇన్వెంటరీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అమెరికా తన అత్యంత విలువైన రక్షణ కవచాలను ఊహించిన దానికంటే వేగంగా ఖర్చు చేస్తోంది. ఇరాన్ చవకైన డ్రోన్లను కూల్చడానికి కూడా ఖరీదైన క్షిపణులను ప్రయోగిస్తోంది. దీంతో ఇరాన్పై మరో ఆయుధం విసరాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం ప్రారంభమై సుమారు 150 రోజులవుతోంది. ఇరాన్ దాడులను తిప్పికొట్టే క్రమంలో అమెరికా ఇప్పటి వరకు 1000కి పైగా పేట్రియాట్ ఇంటర్సెప్టర్ క్షిపణుల్ని ఉపయోగించింది. వీటిని భర్తీ చేయడానికి ప్రస్తుత తయారీ వేగం ప్రకారం 2029 మధ్యకాలం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ క్షిపణులు అత్యంత కీలకమైనవి. ఇరాన్ ప్రయోగించిన బ్యాలిస్టిక్ క్షిపణుల్ని అడ్డుకునే క్రమంలో అమెరికా తన మొత్తం థాడ్ నిల్వల్లో దాదాపు 40% వరకు, అంటే సుమారు 200కు పైగా ఇంటర్సెప్టర్లను కేవలం కొన్ని వారాల ఘర్షణల్లోనే కాల్చిపారేసింది. ఒక్కో థాడ్ ఇంటర్సెప్టర్ ఖరీదు సుమారు $1,55,00,000 కాగా ఇవి అత్యంత పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. శత్రుస్థావరాలపై విరుచుకుపడేందుకు ఉపయోగించే టొమహాక్ క్షిపణులను ఇప్పటికే 1000కి పైగా ప్రయోగించారు. సంవత్సరానికి కేవలం 200 క్షిపణులు మాత్రమే తయారవుతూ ఉంటాయి. వీటిని పూర్వస్థితికి తెచ్చేందుకు 2030 చివరి వరకు పడుతుంది. అందుకే ఇరాన్పై మరింత దూకుడుగా వ్యవహరించాలని, పెద్ద ఎత్తున సైనిక దాడులు జరపాలని తొలుత భావించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కైన్ హెచ్చరికలతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. జోర్డాన్లో జరిగిన ఒక దాడిలో ఇరాన్ ప్రయోగించిన బ్యాలిస్టిక్ క్షిపణి అమెరికా ఎయిర్ డిఫెన్స్ వలయాన్ని ఛేదించుకుని దూసుకువెళ్లడంతో 3 అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది అమెరికా రక్షణ వ్యవస్థల లోపాలను, క్షిపణుల కొరత తీవ్రతను బయటపెట్టింది. సెంట్రల్ కమాండ్ దగ్గరున్న ప్రస్తుత క్షిపణుల నిల్వలు ఇలాగే తరిగిపోతే పశ్చిమాసియాలోని అమెరికా బలగాలకు, సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ మిత్ర దేశాలకు భద్రత కరువు అవుతుందని పెంటగాన్ గగ్గోలు పెడుతోంది. దీంతో ఇరాన్పై సైనిక చర్యలు తీవ్రం చేసే ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. సీనియర్ సలహాదారులతో సమావేశం తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా దళాలు స్థావరాల రక్షణ కోసం పోరాడితే నిల్వలు వేగంగా కరిగిపోవచ్చని పెంటగాన్ అధికారులు హెచ్చరించడంతో ట్రంప్ సర్కార్ టెన్షన్ పడుతోంది. అమెరికా రక్షణ శాఖ ఎంత పెద్ద బడ్జెట్ కేటాయించినప్పటికీ అత్యాధునిక ఆయుధాల తయారీ అనేది ఒక రాత్రిలో జరిగే ప్రక్రియ కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను మళ్లీ పూర్వస్థితికి తెచ్చేందుకు కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. గాలియం, జెర్మేనియం వంటి అరుదైన ఖనిజాల కొరత, కాంప్లెక్స్ సబ్ కాంట్రాక్టర్ల నెట్వర్క్ నెమ్మదిగా పనిచేయడం పెద్ద అవరోధంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పటికే అమెరికా తన నిల్వలను కైవసం చేసుకుని ఉక్రెయిన్కు, నాటో మిత్రదేశాలకు సరఫరా చేయడంతో అమెరికా స్వంత నిల్వలు అడుగంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించే కఠినమైన విదేశాంగ విధానానికి, అమెరికా రక్షణ రంగ పారిశ్రామిక సామర్థ్యానికి మధ్య ప్రస్తుతం పెద్ద గ్యాప్ బయటపడింది. శత్రువులపై విరుచుకుపడే శక్తి అమెరికాకు ఉన్నప్పటికీ ఆ యుద్ధాన్ని దీర్ఘకాలికంగా కొనసాగించేందుకు అవసరమైన మ్యాగజైన్ డెప్త్ వేగంగా ఖాళీ అవుతుండడం ట్రంప్ యంత్రాంగానికి ఒక పెద్ద పరీక్షగా మారింది. ఇరాన్ అట్రిషన్ వార్ స్ట్రాటజీకి అగ్రరాజ్య ఆయుధాగారం నిండుకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్తో పోల్చితే ఇరాన్ సైనిక సామర్థ్యం తక్కువే. తనకున్న పరిమిత వనరులతో అగ్రరాజ్యాన్ని ముప్పు తిప్పలు పెట్టింది ఇరాన్. చాలా తెలివితో 2 దేశాలకు భీకర నష్టాన్ని మిగిల్చింది. తాను ఖర్చు ఎక్కువ చేయకుండానే ప్రత్యర్థికి భారీ నష్టం కలిగేలా అటాక్ చేసింది. ఈ తరహా యుద్ధాన్ని అట్రిషన్ వార్ అంటారు. అంటే శత్రువు జేబులను ఖాళీ చేసి వారిని అలిసిపోయేలా చేయడమే అట్రిషన్ వార్ స్ట్రాటజీ. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు అత్యంత ఆధునిక
అత్యంత ఖరీదైన మిసైల్స్ను ప్రయోగించాయి. చవకైన డ్రోన్లతో ఇరాక్ అటాక్ చేసింది. క్రూయిజ్ మిసైళ్లలా షాహిద్ 136 వర్క్ చేస్తాయి. టార్గెట్ రీచ్ కాగానే బ్లాస్ట్ అవుతాయి. అందుకే వీటిని సూసైడ్ డ్రోన్లుగా పిలుస్తారు. ఒక్కో డ్రోన్ను తయారు చేయడానికి అయ్యే ఖర్చు సుమారు $20,000, అంటే 16 లక్షలు. వీటిని కూల్చేందుకు ఇజ్రాయెల్, అమెరికా, ఇతర గల్ఫ్ దేశాల ఖర్చు కోట్లు. అమెరికా ప్రయోగిస్తున్న పేట్రియాట్ మిసైల్ సిస్టంలో ఒక్క ఇంటర్సెప్టర్ మిసైల్ రేటు 30 కోట్లకు పైగా ఉంటుంది. అంటే 16 లక్షల డ్రోన్ను నేలమట్టం చేయడానికి 30 కోట్ల క్షిపణిని వినియోగిస్తోంది అమెరికా. ఈ గ్యాపే అమెరికాను టెన్షన్ పెడుతోంది. ఇరాన్ అత్యంత తక్కువ ఖర్చుతో వేలాది డ్రోన్లు తయారు చేసింది. భారీగా డ్రోన్ల నిల్వలు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెళ్లకు వాటిని అడ్డుకోవడం ఆర్థికంగా తడిసి మోపెడవుతోంది. చివరకు ఆయుధాల కొరత, రాజకీయ ఒత్తిడితో యుద్ధాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అనుకున్నట్లుగానే తీవ్రమైన యుద్ధం వద్దని ట్రంప్ ఆలోచిస్తున్నారు. ఇరాన్తో యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన దానికంటే తీవ్రమైన నష్టమే వాటిల్లింది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలు, వాయు, నావికా దళాల ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇరాన్ నుంచి ఇంతటి వినాశకరమైన ప్రతిస్పందనను ట్రంప్ బృందం అంచనా వేయలేదు. ట్రంప్ ప్రభుత్వం గతంలో నివేదించిన దానికంటే అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చాలా ఎక్కువ విధ్వంసం సృష్టించిందని తేలింది. గల్ఫ్లోని 15 అమెరికా సైనిక స్థావరాల్లో 228 నిర్మాణాలు, పరికరాలు దెబ్బతిన్నాయని ఓ నివేదికలో తేలింది. సాంకేతికంగా ఉన్నతమైన అమెరికాకు ఇది భారీ నష్టం. హ్యాంగర్లు, బ్యారెక్లు, ఇంధన డిపోలు, విమానాలు, రాడార్, కమ్యూనికేషన్లు, వాయురక్షణ పరికరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడులతో కొన్ని సైనిక స్థావరాలు నిరుపయోగంగా మారిపోయాయి. యుద్ధం, గాలింపు చర్యలు, ఫ్రెండ్లీ ఫైర్ సమయంలో 40 డ్రోన్లు, యుద్ధ విమానాలను కోల్పోయింది అమెరికా. వీటిలో ఒక్కొక్కటి $30 మిలియన్ ఖరీదు చేసే 24 MQ-9 రీపర్ డ్రోన్లు, $200 నుంచి $240 మిలియన్ ఖరీదు చేసే అత్యంత విలువైన MQ-4C టైటాన్ ఉన్నాయి. ఇందులో ఖరీదైన పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఒక విద్యుత్ కేంద్రం, 5 ఇంధన నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఖతార్లోని అల్ ఉదైద్ వైమానిక స్థావరంలో ఉన్న ఉపగ్రహ సమాచార కేంద్రం, జోర్డాన్, UAEలలోని థర్డ్ రాడార్ వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్ వద్ద ఉన్న 3 సెంటినల్ కమాండ్ అండ్ కంట్రోల్ విమానం ధ్వంసమైంది. ఒక ఇంధన ట్యాంకర్ కూడా కోల్పోయింది. పశ్చిమాసియాలో అమెరికా తన అత్యుత్తమ గగనతల రక్షణ క్షిపణులను ఈ స్థాయిలో తగలేస్తూ ఉండడం వల్ల ఇండో పసిఫిక్ ప్రాంతంలో, ముఖ్యంగా తైవాన్ విషయంలో చైనాను నిరోధించే శక్తి సన్నగిల్లుతుందని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ముందస్తుగా నిల్వ చేసిన కొన్ని ఆయుధాలను కూడా బలవంతంగా పశ్చిమాసియాకు తరలించాల్సి రావడంతో ఇతర ప్రాంతాల్లో అమెరికా రక్షణ సామర్థ్యాలు ప్రమాదంలో పడ్డాయని CSIS తన నివేదికలో హెచ్చరించింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో యుద్ధంపై కాస్త వెనక్కి తగ్గాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు. ఆ అంటే అమెరికా, ఆ అంటే ఆయుధం, అస్త్రమే అగ్రరాజ్యం శస్త్రం. ఇప్పుడు ఆ వెపన్ల ఖజానా అయిపోతోంది. ఉన్నవన్నీ ఇరాన్పై ఖర్చు చేసి ఉత్త చేతులతో చూసుకుందామంటే ఏ దేశమైనా భయపడుతుందా? ముఖ్యంగా చైనా వాడు అమెరికాను ఒక ఆట ఆడుకోడా? పశ్చిమాసియా సంక్షోభం అమెరికాను ఎలా బలహీనపరుస్తోంది? అమెరికా రక్షణ రంగాన్ని కుదిపేస్తున్న క్షిపణుల కొరత కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా ప్రపంచ భద్రతకు అత్యంత కీలకమైన ఇండో పసిఫిక్ ప్రాంతంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ తాజా నివేదిక ప్రకారం మిడిల్ ఈస్ట్ ఘర్షణలను తట్టుకునేందుకు ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ముందస్తుగా నిల్వ చేసిన అత్యాధునిక ఆయుధాలను బలవంతంగా తరలించాల్సి వస్తోంది. ఈ పరిణామం చైనాను నిరోధించే అమెరికా అసలు సిసలైన గ్లోబల్ వ్యూహాత్మక లొసుగులను బట్టబయలు చేస్తోంది. అమెరికా రక్షణ వ్యూహంలో 2 వార్ పాలసీకి చాలా ప్రాధాన్యం ఉంది. అంటే 2 చోట్ల ఏకకాలంలో యుద్ధం చేసే సామర్థ్యం అన్నమాట. అయితే ఆచరణలో అమెరికా ఇండస్ట్రియల్ బేస్ ఆ స్థాయి ఉత్పత్తిని అందించలేకపోతోంది. తైవాన్ జలసంధిలో లేదా దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడును అడ్డుకోవడానికి జపాన్, గువామ్, దక్షిణ కొరియా వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో అమెరికా భారీగా ఆయుధాలను నిల్వ చేసింది. ఇరాన్తో యుద్ధం కోసం ఇప్పుడు అవన్నీ తరలిస్తుంటే చైనాకు భయపడే రోజు వస్తుంది. అప్పుడు అగ్రరాజ్య హోదానే కాదు, భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది. ఇరాన్, హౌథీలు, ఇతర ప్రాక్సీ గ్రూపులు ఇజ్రాయెల్, అమెరికా నౌకలపై జరుపుతున్న నిరంతర క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టడానికి పెంటగాన్ ఈ ఇండో పసిఫిక్ స్టాక్పై ఆధారపడాల్సి వచ్చింది. ఒక ప్రాంతాన్ని రక్షించుకునే ప్రయత్నంలో మరో కీలకమైన, భవిష్యత్తులో అతిపెద్ద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాన్ని నిరాయుధులను చేస్తున్నామని CSIS తన నివేదికలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా తన అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థలు, ఖచ్చితమైన దాడులు జరిపే క్షిపణులను మిడిల్ ఈస్ట్లో తగలిస్తూ ఉండడం బీజింగ్కు పెద్ద సానుకూలాంశంగా మారుతోంది. చైనా ఒకవేళ తైవాన్పై సైనిక చర్యకు దిగితే తైవాన్ను రక్షించడానికి అమెరికాకు అత్యంత వేగంగా స్పందించే ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లు కరువయ్యే ప్రమాదం ఉంది.
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వేగంగా తన మిసైల్స్ ఇన్వెంటరీని పెంచుకుంటున్న తరుణంలో అమెరికా నిల్వలు తరిగిపోవడం ఆసియా పసిఫిక్ మిత్ర దేశాల్లో అంటే జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఆయుధాలను వేలాది మైళ్ల దూరంలో ఉన్న పసిఫిక్ నుంచి పశ్చిమాసియాకు మళ్లీ వెనక్కి రవాణా చేయడం వల్ల సరఫరా గొలుసు పూర్తిగా అస్తవ్యస్తమవుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించే అమెరికా ఫస్ట్ విధానానికి ఈ సంక్షోభం ఒక పెద్ద అగ్ని పరీక్షగా మారింది. పశ్చిమాసియాలో శాశ్వతంగా ఉండిపోవాలా, లేక అసలైన గ్లోబల్ సూపర్ పవర్ పోటీ అయిన చైనాతో పోరుకు ఆయుధాలను దాచుకోవాలా అనే మీమాంస పెంటగాన్లో నెలకొంది. సౌదీ అరేబియా, యుఏఈ, ఇజ్రాయెళ్లతో పాటు ఇండో పసిఫిక్లోని జపాన్, ఆస్ట్రేలియాలో తమ రక్షణ భారాన్ని తామే మోయాలని, ఆయుధాల కొనుగోళ్లలో మరింత స్వయం సమృద్ధిని సాధించాలని ట్రంప్ యంత్రాంగం నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా రక్షణ రంగ దిగ్గజాలు రాత్రికి రాత్రే క్షిపణుల ఉత్పత్తిని రెట్టింపు చేయలేకపోవడంతో ప్రస్తుతానికి దౌత్యపరమైన సంప్రదింపులతోనే పరిస్థితిని చల్లబరచాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇండో పసిఫిక్ రక్షణ నిల్వలను కరిగించి పశ్చిమాసియాకు తరలించడం అనేది అమెరికానే దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. చైనా లాంటి మహాశక్తిని ధీటుగా ఎదుర్కోవాల్సిన అమెరికా చిన్న స్థాయి ప్రాంతీయ ఘర్షణల్లోనే తమ అత్యుత్తమ ఆయుధ సంపత్తిని కోల్పోతూ ఉండడం భవిష్యత్తులో దాని గ్లోబల్ ఆధిపత్యానికే పెనుముప్పుగా మారే ప్రమాదం ఉంది. అమెరికా వద్ద ఆయుధ నిల్వలు పూర్తిగా కరిగిపోతే లేదా గణనీయంగా తగ్గిపోతే ప్రపంచ దేశాలపై దానికున్న పెద్దన్న హోదా తీవ్రంగా దెబ్బతింటుంది. అంతర్జాతీయ రాజకీయాలు, సైనిక వ్యూహాల పరంగా ఇది అమెరికా ఆధిపత్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అమెరికా ప్రధాన బలమే శత్రు దేశాలను భయపెట్టగల దాని సైనిక సామర్థ్యం. ఆయుధాలు లేకపోతే చైనా, రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాలు అమెరికాను చూసి వెనకడుగు వేయడం మానేస్తాయి. నాటో దేశాలు, తైవాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు రక్షణ కోసం అమెరికాపై పూర్తిగా ఆధారపడతాయి. అమెరికా రక్షణ కల్పించలేదనే భావన వస్తే ఆ దేశాలు వేరే ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటాయి లేదా శత్రు దేశాలతో రాజీ పడతాయి. గ్లోబల్ లీడర్షిప్ను కోల్పోతుంది అమెరికా. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి సంక్షోభం వచ్చినా ముందుండి నడిపించే సూపర్ పవర్ హోదా క్రమంగా క్షీణిస్తుంది. ఆర్థికంగా, సాంకేతికంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ సైనిక శక్తి లోపించడం వల్ల దౌత్యపరమైన చర్చల్లో అమెరికా మాట చెల్లుబాటు కాదు. అమెరికా బలహీనపడిన చోట చైనా, రష్యా వంటి దేశాలు ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తాయి. ప్రపంచ భద్రతపై పట్టుకోల్పోయి బహుళధ్రువ ప్రపంచం ఏర్పడడానికి ఇది దారితీస్తుంది. అమెరికా రక్షణ రంగ తయారీ యూనిట్లు అత్యవసర సమయాల్లో ఆయుధాలను వేగంగా తయారు చేయలేకపోతే అమెరికా పారిశ్రామిక, సాంకేతిక ఆధిక్యతపై కూడా అనుమానాలు వస్తాయి. ఇప్పుడు తన దగ్గరున్న ఆయుధాలన్నీ అమెరికా ఇరాన్పై ప్రయోగిస్తూ పోతే చివరికి ఒంటరి కాక తప్పదు. అస్త్రాలతోనే ప్రపంచాన్ని శాసించే శక్తి అమెరికా. అత్యధిక సైనిక ఖర్చు చేసే దేశం కూడా అగ్రరాజ్యమే. ఎప్పటికప్పుడు ఆయుధాలను పోగేసుకుంటూ దేశాలను బెదిరించేది కూడా శ్వేత సౌధమే. కానీ ఇరాన్ను తక్కువ అంచనా వేసి ఉన్న వెపన్స్ను అనవసరంగా ఖర్చు చేసింది. అందుకే తన గ్లోబల్ పవర్ ఇమేజ్కు డ్యామేజ్ జరుగుతోందని బెంగపడుతోంది. ఇరాన్తో సమరం చాలిద్దామన్న తత్వం అందుకే బోధపడిందా? అమెరికా రక్షణ కార్యదర్శి ఇటీవల కాంగ్రెస్కు సమర్పించిన నివేదిక ప్రకారం ఇరాన్తో జరిగిన ఘర్షణల కోసం పెంటగాన్ ప్రత్యక్ష ఖర్చుల కింద అధికారికంగా $38 బిలియన్ వెచ్చించింది. ఆపరేషన్లను కొనసాగించడానికి, నష్టపోయిన ఆయుధాగారాలను భర్తీ చేయడానికి అదనంగా మరో $87 బిలియన్ కేటాయించాలని కోరుతున్నారు. ఇక ఇరాన్ దాడి చేసిన అధునాతన రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఖరీదైనవి. వాటిని భర్తీ చేయడం కష్టం. ఆ సైనిక స్థావరాలను పునర్నిర్మించడానికి, ధ్వంసమైన ఆస్తుల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడానికి సుమారు $40 నుంచి $50 బిలియన్ ఖర్చయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. కేవలం భౌతికంగా ధ్వంసమైన రాడార్లు, అవాక్స్ నిఘా విమానం, F-15 జెట్లు వంటి ఏరియల్ అసెట్స్ విలువ సుమారు $2.3 బిలియన్ నుంచి $2.8 బిలియన్ వరకు ఉంటుందని అంచనా. యుద్ధం ప్రారంభమైన మొదటి కొన్ని వారాల్లోనే కేవలం ఆయుధాలు, క్షిపణుల ఖర్చు రూపంలోనే బిలియన్ల కొద్దీ డాలర్లు తరిగిపోయాయి. ఒక్కో థర్డ్ రాడార్ సిస్టమ్ విలువ సుమారు $485 మిలియన్ల నుంచి $970 మిలియన్. ఒక్కో E-3 అవాక్స్ విమానం విలువ దాదాపు $700 మిలియన్. ఒకవైపు ఆయుధ, ఆర్థిక నష్టం, మరోవైపు ప్రాణ నష్టం. సైనికుల ప్రాణాలను బలిపెట్టింది అమెరికా. ఇరాన్తో జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు అధికారిక, అనధికారిక అంచనాల ప్రకారం మొత్తం 18 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి జోర్డాన్, కువైట్, ఇరాక్, అరేబియా సముద్ర ప్రాంతాల్లో జరిగిన వివిధ డ్రోన్, క్షిపణి దాడి ఘటనల్లో 18 మంది అమెరికా సైనికులు మరణించారు. భారీ సంఖ్యలో అమెరికన్ సైనికులు గాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక సైనిక ఖర్చు చేసే దేశం అమెరికానే. యుఎస్ రక్షణ బడ్జెట్ కేవలం ఆ దేశ రక్షణ అవసరాలకే పరిమితం కాకుండా ప్రపంచ భౌగోళిక రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, అంతర్జాతీయ ఆధిపత్యాన్ని శాసించే ప్రధాన శక్తి. అమెరికా రక్షణ రంగానికి కేటాయించే నిధులు
ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన భద్రతా సవాళ్లు, పశ్చిమాసియా ఘర్షణలు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు వంటి పరిణామాలపై అమెరికా తన సైనిక బడ్జెట్ను భారీగా పెంచింది. తాజా ప్రణాళికల ప్రకారం అమెరికా జాతీయ రక్షణ బడ్జెట్ సుమారు $1.5 ట్రిలియన్, అంటే సుమారు 125 లక్షల కోట్లు. అమెరికా తన రక్షణ బడ్జెట్ను ఈ స్థాయిలో ఉంచడం ద్వారా ప్రపంచానికి ఒకటే సంకేతం ఇస్తుంది: తన బలమే శాంతి అని ప్రకటించారు. రక్షణ బడ్జెట్ బలంతోనే అమెరికా తన మిత్ర దేశాలకు రక్షణ కవచంగా నిలవగలుగుతోంది. చైనా, రష్యా వంటి దేశాల నుంచి ఎదురయ్యే వ్యూహాత్మక సవాళ్లను తిప్పికొట్టడంలో ఈ భారీ బడ్జెటే అమెరికాకు ప్రధాన అస్త్రంగా పనిచేస్తోంది. కానీ ఇరాన్పై శస్త్రాలను కాకుండా అస్త్రాలను ప్రయోగిస్తూ ఇప్పుడు ఆ సూపర్ పవర్ ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంటోంది. ఇరాన్తో సమరంలో ఆయుధాలన్నీ అయిపోవడంతో ట్రంప్ కొంత మెత్తబడ్డారని తెలుస్తోంది. తీవ్రమైన దాడులు చేయకుండా ఉండాలన్న నిర్ణయం అందుకేనంటున్నారు నిపుణులు. కొన్ని యుద్ధాలు ఎందుకు మొదలయ్యాయో, ఎప్పుడు ముగుస్తాయో తెలియని పరిస్థితి. 4 రోజుల్లో ముగుస్తుందనుకున్న రష్యా ఉక్రెయిన్ 4 ఏళ్లైనా కొనసాగుతూనే ఉంది. లక్షలాది సైనికులు, సామాన్యులు బలయ్యారు. ఇజ్రాయెల్ హమాస్ వార్లో వేల సంఖ్యలో మృతి చెందారు. ఇలా ఎన్నో యుద్ధాల్లో ఎంతోమంది అనాథలుగా మారారు. మరెన్నో కుటుంబాలు వలసబాట పట్టాయి. నిజానికి యుద్ధంతో ఎవరికీ వచ్చేదేమీ ఉండదు. చివరికి మిగిలిపోయేవి కన్నీళ్లు, బాధలే. ఏ యుద్ధంలోనైనా దేశాధినేతలే గెలుస్తారు. సామాన్య సైనికులు అసువులు బాస్తారు. కుటుంబాలకు కన్నీళ్లే మిగులుస్తారు. ఇదే యుద్ధం వెనక ఉండే అసలైన కన్నీటి గాథ. గెలుపోటముల గురించే తప్ప జనం కన్నీళ్ల గురించి ఎవరూ పట్టించుకోరు. ఆయుధాల ఖజానా అయిపోతూ ఉండడంతో ఇరాన్పై మరింత భీకర దాడులు చేయకూడదని ట్రంప్ డిసైడ్ అయ్యారు. అయితే ఇరాన్తో యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ ఎన్నిసార్లు యుద్ధాన్ని ఆపుతున్నారని చెప్పి తిరిగి మొదలుపెట్టారో ప్రపంచానికి తెలుసు. దౌత్యపరమైన ఒప్పందాల ద్వారా యుద్ధం ముగిసిందని ప్రకటించడం, ఆ తర్వాత ఒప్పందాల ఉల్లంఘన జరిగిందంటూ మళ్లీ వైమానిక దాడులను పునః ప్రారంభించడం ట్రంప్కు అలవాటుగా మారింది. క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు పెరుగుతూ తగ్గుతూ ఉండడంతో ఈ ఆఫ్ అండ్ ఆన్ ధోరణి అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైన యుద్ధం కొన్ని వారాల తీవ్ర ఘర్షణల తర్వాత ఏప్రిల్ ప్రారంభంలో ఇద్దరి మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరినట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. ఆ సమయంలో శత్రుత్వాలు ముగిశాయని అమెరికా కాంగ్రెస్ తెలిపింది. ఆ తర్వాత జూన్ మధ్యలో ఇస్లామాబాద్ మెమొరాండం వంటి దౌత్య ప్రయత్నాలు జరిగినప్పటికీ హోర్ముజ్ జలసంధి దగ్గర నౌకలపై ఇరాన్ దాడులు జరిపిందనే కారణంతో జూలై ప్రారంభంలో ట్రంప్ ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ఆధిపత్యం అనే సమస్యను యుద్ధం ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని అమెరికా, ఇజ్రాయెల్లు భావించాయి. కానీ ఈ వ్యూహం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా అమెరికా తన సైనిక శక్తిని, అంతర్జాతీయ ప్రతిష్టను భారీగా కోల్పోయే పరిస్థితికి దారితీసింది. చివరికి అగ్రరాజ్యం ఆయుధాలన్నీ కరిగిపోయాయి. ఇప్పటికైనా యుద్ధాన్ని ముగించి శాంతి ఒప్పందాన్ని గౌరవించాలంటున్నారు నిపుణులు.